గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు జిఆర్ యాంటిక్స్ గంగాధర మాస్టర్ గారు ఉన్నారు. ఈ రోజు స్పెషల్ వీడియోలో రేర్ కలెక్షన్ చూపించబోతున్నారు. సో ఇప్పుడు జనరేషన్ మారుతున్న కొలది వాటి స్థానంలో మళ్ళీ అదే రూపంలో కొన్ని వచ్చినా కూడా క్వాలిటీ విషయంలో కానీ దాని వెనకాతలో ఉన్న హిస్టరీలో మాత్రం చాలా మార్పులు ఉన్నాయి. సో ఈ వీడియోలో సార్ ఏం చూపించబోతున్నారు వాటి గురించి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే అండి. ఇది మనకి వైన్ జార్ అండి. ఇది చాలా అరుదైనటువంటి వైన్ జారు. 750 ml దీని కెపాసిటీ. దీన్ని ఇత్తడితో తయారు చేశారు. లోపల లిక్విడ్ అయితే ఉండడానికి గ్లాస్ వేశారండి. ఇది గ్లాస్ చాలా స్ట్రాంగ్ అండి. దీని వయసు 120 నుంచి 140 సంవత్సరాలు అండి. చాలా అరుదైనటువంటిది. ఇక్కడ పైనుంచి కూడా చూసినట్లయితే మొత్తం ఇక్కడ వరకు కూడా గ్లాస్ అండి. ఈ చైన్ నుంచి ఇక్కడికి ఒక బిరడా ఉండేదండి, ఒక మూత. ఆ మూత అది మిస్ అయింది. ఇక్కడ బిరడా ఉండేది, ఇందులో వైన్ నింపేవారండి. ఇది గోల్డ్ మంక్. ఇక్కడ చూసినట్లయితే గోల్డ్, ఇక్కడ పేరు కూడా లేబుల్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. దీన్ని ఇక్కడ బ్యాక్ సైడ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1855, 1855వ సంవత్సరం అనే చాలా క్లియర్గా ఉందండి. చాలా అరుదైనది ఇది. మరి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో దీన్ని తయారు చేశారు. ముందు గ్లాస్ సీసాను తయారు చేసి దాని మీద గ్లాస్ సీసాకి సరిపడినంత ఒక రకమైనటువంటి ఈ జగ్ ఆకారంలో ఇత్తడితో తయారు చేసి దీన్ని ఫిట్ చేశారండి. ఇదంతా కూడా మన ఫోల్డింగ్ లాక్ సిస్టమ్, లేదంటే గ్లాస్ పగిలిపోద్దండి. గ్లాస్ పగలకుండా ఇచ్చారండి. డిజైనింగ్ చాలా డిజైనింగ్ ఇచ్చారు, మొత్తం డిజైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు వస్తున్నటువంటి బాటిల్స్ అన్ని కూడా గాజు వస్తున్నాయి, కానీ కింద ఇలా చామాత్రం పడినా పగిలిపోద్ది. ఇది కొంత సెక్యూరిటీ ఉంది దీనికి. అంత తొందరగా 1855 అంటే చూడండి, ఈరోజు చాలా ప్లాస్టిక్ అవి ఇవి అనేసి రకరకాలు వస్తున్నాయి. దీని షేప్ కానీ ఒక రాయల్టీగా ఉందండి. రిచ్నెస్, రాయల్టీ ఇదంతా కూడా అండి. ఈ విధమైనటువంటి వస్తువుల్ని ఆ రోజుల్లో మెయింటైన్ చేసేవారండి. అది రాను రాను మారిందండి. ఇంకా మీకు ఒక 200 సంవత్సరాలకు పైబడినటువంటి ఒక అరుదైన వస్తువులు ఈ రెండు కూడానండి. ఇది చూసారు కదా, సాధువులు ఋషులు వాడినటువంటి కమండలం అంటే కొమ్ము చెంబు. దీన్ని పూర్తిగా పంచలోహాలతో తయారు చేశారండి. ఈ పంచలోహాలతో ఆ రోజుల్లో అభిషేకాలు చేయడానికి ఈ వస్తువుని తయారు చేశారు. ఇది 1.5 kg పైగా బరువు ఉందండి. చాలా అరుదైనటువంటిది, చాలా ఎక్సలెంట్ వస్తువు అండి ఇది. నేను సాలార్జంగ్ మ్యూజియంలో ఈ వస్తువుని చూశాను. అక్కడ క్లియర్గా 17వ శతాబ్దం నాడదని సేమ్ కాపీ అక్కడ ఉందండి. ఈ వర్క్ అది కూడా చూడండి, ఎంత డిజైన్, ఎంత డీటెయిల్డ్గా. చాలా ఈ బాటమ్ కానీ ఇదంతా కూడా చాలా అరుదైనటువంటి వస్తువు. రకంగా చెప్పాలంటే అప్పట్లో ఉన్న వస్తువులు తయారీకి ఉపయోగించిన మెటల్ వల్ల కూడా వాళ్ళకి గుడ్ హెల్త్ ఉండేవారు. వాళ్ళ పనితనం కూడా చాలా గొప్ప పనితనం అండి. ఇక్కడ ఈ కొమ్ముకు చూసారా, ఇక్కడ యాలి ఆకారంలో ఈ కొమ్ముని తీర్చిదిద్దారండి. యాలి ఆకారం అంటే పురాణాల్లో, ఇతిహాసాల్లో దీనికి చాలా ప్రత్యేకించి ఉంటుంది. మనం ఎక్కడైనా సరే పురాతన దేవస్థానాలకు వెళ్తే స్తంభాల దగ్గర ఈ ఆకారంతో ఉంటాయి. ఇక్కడ దీన్ని వెండి పొదిగారండి. ఏదైతే మనం ఇందులో మంచి నీరు అవ్వచ్చు లేదా పాలు అవ్వచ్చు, ఏదైతే అభిషేకం చేస్తారో ఈ ద్వారం గుండా రావడానికి వెండితో ఇక్కడ దీన్ని మళ్ళీ తయారు చేసి దీన్ని అద్దడం జరిగిందండి. చాలా అరుదైనటువంటి కొమ్ము చెంబు అంటారండి దీన్ని. మరి ఆ రోజుల్లో దీన్ని వాడి ఇచ్చేశారు. భారతదేశంలో ఇటువంటి గొప్ప పనివారు, గొప్ప పనితనం ఉండేదండి. ఇంకొక అరుదైనటువంటి వస్తువు మీకు చూపిస్తున్నాను. ఇది కమండలం అండి. ఇది చాలా బరువు ఉంది, పట్టుకొని చూడండి. ఇవి కూడా లైట్ వెయిట్ ఐటమ్స్ కాదండి. ఇది చాలా హైట్ ఉన్నటువంటి ఇది వస్తువు. ఈ కమండలంలో ఒక ప్రత్యేకత ఉంది. మీకు మునుపటి చూపించినటువంటి కొమ్ము చెంబులో పైనుంచి వాటర్ పోస్తాం, మంచి నీరు పోస్తాం పాలైనా. ఇది నీరు కానీ ఏమైనా వేయడానికి ఎక్కడైనా మీకు కనిపిస్తుందా చూడండి, ఎక్కడ కూడా కనిపించదండి. దీంట్లో మనకి అభిషేకం చేయాలంటే దీన్ని నింపాలి కదా, నింపితేనే మనకు ఈ కొమ్ము ద్వారా మనకి బయటకు వస్తుంది. శివలింగం అవ్వచ్చు, దేవతామూర్తుల మీద దాన్ని అభిషేకం చేయడం. కానీ ఆ రోజులు పనితనం చూడండి, ఎక్కడా కూడా కనిపించకుండా చేశారు. పైన ఒక విగ్రహం ఉందండి. ఈ విగ్రహం వెండితో తయారు చేశారు. ఇది కుబేరుని విగ్రహం అండి, కుబేరుడి విగ్రహం. ఆ పైన చూసినట్లయితే నందీశ్వరుడు ఉన్నాడండి, నందీశ్వరుడు. మరి ఇందులోకి నీరు పోయడానికి ఇక్కడ నందీశ్వరుడిని మార్గం చేశారండి. దీన్ని ఇలా ఓపెన్ చేయాలండి.
ఓపెన్ చేసి చూడండి మళ్ళీ నేరుగా లేదు, ఇది వాటర్ ఫ్లోటింగ్. ఇందులో నుంచి మనకి ఈ నీరు కానీ ఏదైనా అభిషేక జలం ఇందులో పోసినట్లయితే దీన్ని మళ్ళీ లాక్ చేస్తారు. ఈ విధంగా లాక్ చేసిన తర్వాత అభిషేకం చేసేటప్పుడు ఎటువంటి మార్గం, ఇంకొక మార్గం లేదు రావడానికి. కేవలము ఈ కొమ్ము, యాలి కొమ్ము ద్వారా మాత్రమే బయటికి అభిషేక మార్గం ద్వారా, అంటే నీరు అభిషేక సమయంలో ఒక చుక్క కూడా కిందకి పడకుండా ఎంత ప్రొటెక్షన్గా దీన్ని, అంత అద్భుతంగా దీన్ని తయారు చేశారు. అంతకంటే ఇంకా అద్భుతమైన పనితనం చూడండి. ఇది 2 లోహాలతో తయారు చేశారు. ఒకటి ఇత్తడి, 2 రాగి. ఇత్తడి రాగి, మీకు ఒకటి ఇత్తడి తర్వాత రాగి, ఒకటి ఇత్తడి తర్వాత రాగి తయారు చేశారు. ఎక్కడ కూడా జాయింట్ అన్నది చేతితో కానీ చూసినా సరే కనిపించకుండా తయారు చేశారు. ఇది పూర్తిగా చేతితో తయారు చేసిన ఐటమ్ అండి. ఆ రోజుల్లో మిషనరీస్ లేవు, ఏమీ లేవు. హ్యాండ్ మేడ్ ఐటమ్ చేతితో తయారు చేశారు. అంత అద్భుతమైనటువంటి పని. ఒకే లోహం అనుకోండి చేశారనుకో, 2 లోహాలను కలుపుతూ మిశ్రమంగా పక్క పక్కన చేరుస్తూ ఈ కమండలం తయారు చేశారు. ఎక్కడా లేదండి అంత అద్భుతమైనటువంటి పనితనం మన భారతీయులు, మన విశ్వకర్మల పనితనం అండి. చాలా గొప్పతనం అండి. దీని వయసు కూడా 150 నుంచి 200 ఏళ్ళకి పైబడే వయసు ఉంటుందండి. చాలా అరుదైనటువంటి పీస్ అండి. సార్ ఒక చిన్న డౌట్, ఇప్పుడంటే థింగ్స్ మనకి ఫ్యాక్టరీస్ కానీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి, ఎవరెవరో తయారు. ఇంతకుముందు ఇంట్లో ఒక వస్తువు ఉందంటే అది పర్టికులర్గా వీళ్ళే తయారు చేయాలి, ఈ టైంలోనే అది మన ఇంటికి రావాలి, దానికి ఒక ప్లేస్ అంటూ కేటాయించడం, ఇంత పర్ఫెక్ట్గా దీన్ని తయారు చేయడం కాకుండా తయారు చేయడంతో పాటు చాలా నిష్టగా తయారు చేసేవారండి. అది పూర్తి అయ్యే వరకు చాలా నిష్టగా తయారు చేసేవారు. తయారు చేసిన తర్వాత ఏ వ్యక్తికి అయితే ఇస్తారో ఆ వ్యక్తి కూడా అంతే నిష్టగా దీన్ని ఉపయోగించేవారండి. ఈ రోజుల్లో ఏంటంటే ఆ భద్రత లేదు. ఈరోజు ఒక వస్తువు కొనుక్కున్నావా, లేదా ఒక షాపింగో, లేదంటే ఆన్లైన్లో తెప్పించుకున్నామంటే పక్కన పడేయడమే. చాలా పొదుపుగా వాడేవారు. ఆ రోజుల్లో ఒక వస్తువు ₹1, ₹10 ఇచ్చి కొన్నా సరే మళ్ళా 50 సంవత్సరాల తర్వాత ఆ వస్తువుని అంత పొదుపుగా దాచేవారండి. అవి అంతే కదండి. ఇటువంటి చాలా భారతదేశంలో, మన దేశంలో ఇటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఎక్సలెంట్ సార్. అండ్ ఇలాంటి అద్భుతాలు మాకు చూపిస్తున్నందుకు మీకు బిగ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.